ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. అమ్మ, అలాగే ఈ శ్రావణ మాసంలో రాఖీ కూడా వస్తుంది. సో రాఖీ విశిష్టత ఏంటి? రాఖీ పౌర్ణమి అంటామండి. రాఖీ పున్నమి, రాఖీ పౌర్ణమి ఇవన్నీ చెప్తాము. ఈ రాఖీ అనేది కూడా ఉత్తర భారతదేశంలో చాలా ప్రాచుర్యం పొందినటువంటి ఒక సంప్రదాయమైన పండుగ. ఇది మామూలుగా తల్లిదండ్రులు పిల్లలు జీవించినన్నాళ్ళు తల్లిదండ్రులు జీవించరు. పిల్లలకి కొంత వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు వెళ్ళిపోతారు. ఆ తరువాత ఆ పిల్లలకి పెద్ద దిక్కు అనేది తల్లిదండ్రుల పరంగా ఉండదు. మిగతా వాళ్ళందరూ ఉండొచ్చు, ఉంటారు కూడా, కానీ తల్లిదండ్రుల పరంగా కూడా ఉండదు. అందుకనే మన సంప్రదాయంలో ఆడపిల్లకి, ముఖ్యంగా ఆడపిల్లకి పుట్టినింటి సౌభాగ్యాలు ఏవైనా అందాలి అంటే తల్లిగారు ఉన్నప్పుడో తండ్రి గారు ఉన్నప్పుడో సాధ్యపడుతుంది. తల్లిదండ్రులు ఉన్నప్పుడు తల్లిదండ్రులు లేని తరువాత అది అన్నగారు కానీ తమ్ముడు కానీ ఆ సంప్రదాయాన్ని కొనసాగించాలి అనేది ఒకటి ఉంది. అది ఇక్కడే పుట్టింది. ఈ రాఖీ పౌర్ణమి అనేది ఇక్కడ దీనికి విశిష్టంగా చెప్పుకుంటాం. నేను ఉన్నాను, నీకు ఒక రక్షణ ఇస్తాను, నేను అమ్మ నాన్న నీకు ఎంత రక్షణ ఇస్తున్నారో నేను కూడా నీకు అలాంటి రక్షణ ఇస్తాను ఈ జీవితాంతకాలం అని చెప్పి ఈ తమ్ముడు కానీ అన్న కానీ అక్క చెల్లెళ్ళకి ఒక భరోసా ఇచ్చేటటువంటి రోజు అన్నమాట. అక్క కానీ చెల్లెలు కానీ తమ్ముడు అన్న దగ్గరికి వచ్చి బొట్టు పెట్టి ఒక రాఖీ రక్షాబంధనం కట్టి, తమ్ముడు నీ రక్ష నాకు కావాలి, లేదా అన్న నీ రక్ష నాకు కావాలి అని చెప్తుంది. అది పరోక్షంగా చెప్పినట్టు అనమాట. రాఖీ కట్టడం అంటే నేనున్నా నీకు అనే అభయం ఇవ్వడమే ఆ అన్న లేదా తమ్ముడి యొక్క ఆశీర్వచనం అక్కలకి తమ్ముళ్ళకి. ఇదిలో ఈ పండుగలోనే అంతరార్థం. అది నిజానికి అమ్మ నాన్ననే చూసుకుంటారు పిల్లల్ని, కానీ ఈ అన్న తమ్ములు కూడా నేనున్నా నీకు, మీకేం భయం లేదు అనే ఒక రక్షణని ఇచ్చేటటువంటి పండుగ. కాబట్టి ఈ రాఖీ పండుగని ఈ విధంగా జరుపుకోవడం అనేది అలవాటైపోయింది. అంటే ఈ సంప్రదాయంలో ఉన్నది ఉత్తర భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో కూడా చాలా ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు ఒక 50 ఏళ్ల క్రితం అలా తీసుకుంటే, అంటే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఇవన్నీ అప్పట్లో లేవు పండుగలని. అంటే అప్పుడు ఇక్కడ ఈ ఉత్తర భారతదేశంలో ఉన్నవాళ్ళు జరుపుకునేవారు కాదు. దక్షిణ భారతదేశంలో ఉండే పండుగలు ఇక్కడ లేవు, ఇక్కడ ఉండే పండుగలు అక్కడ లేవు. అట్లా జరుగుతూ ఉండేదన్నమాట. కాబట్టి ఇది మన పుట్టినింటికి మన అన్న కానీ మన తమ్ముడు కానీ మనకి రక్షణగా ఉన్నారు. పుట్టింటి నుంచి నాకు ఎటువంటి భయము లేదు, నాకు ఒక భరోసా అనేటటువంటి ధైర్యాన్ని ఆడపిల్లకి ఇచ్చేటటువంటి పండుగ ఇది.